ఎవరా మంత్రి ఏంటా సెటిల్మెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనపై పలు ఆరోపణలు, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు శ్రమిస్తుంటే మంత్రి ఇలా చేయడం సరికాదంటున్న నేతలు, బీసీ మంత్రులపై వ్యూహాత్మకంగా దుష్ప్రచారం అంటున్న మరికొందరు. వాస్తవం ఇది. ఎవరా మంత్రి ఏంటా సెటిల్మెంట్ అంటే ఏం లేదు ఆడ. ఇప్పుడు ఆయన పక్కన పెట్టాలా? ఇప్పుడు ఆ మంత్రి ఎవరు ఉండో పాపం బలహీన వర్గాల మంత్రి అట. ఆయన గొంతు కోసి ఆడబడేయాల మొండాన్ని. దాని ప్లేస్లో నాగబాబుని పెట్టాలి. ఇక దానికోసం ఆయన మీద ఒక ముద్ర సెటిల్మెంట్లు. ఎవడు చేయండి సెటిల్మెంట్లు? ఎవరన్నా ఉన్నారా? క్యాబినెట్ మంత్రి ఏం గుంజుకునేది నాకు కావాలి పదవి, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, నాకు మంత్రి కావాలని అడిగేది జనాలకు సేవ చేయడానికే. నిజంగా మాట్లాడుకుంటే టు బి ఫ్రాంక్, ఎవడన్నా ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా రాజకీయ నాయకుడు నిజంగానే జనాలకు సర్వీస్ చేయడానికి అయితే అంత తపన పడరు. వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి, బిజినెస్లు పక్కన పెట్టి నీ మంత్రి కోసం వస్తాడు. దీని వెనక ఏదో లాభం ఉంది. ప్రతి మంత్రి ఓపెన్గా మాట్లాడుకుంటే చెయ్యందెవరు, అసలు లాభం కోసమే మంత్రి పదవులు తీసుకునేది. ఇక ఆయన ఎవరు అట పాపం బలహీన వర్గాల మంత్రి. ఇక ఆయన బలి చేసే కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి పేపర్ ఏబిఎన్ రాధాకృష్ణ మొన్న పునాది వేసిండు, పునాది రాయేసి వదిలేసిండు. ఇక దాని మీద సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకులు నెగిటివ్ ప్రచారం. ఆయన బేకాలి. ఇప్పుడు ఆయన బీకి పవన్ కళ్యాణ్ గారిని సాటిస్ఫై చేయాలి. ఏంది, పవన్ కళ్యాణ్ గారు అన్న నాగబాబుకి రాజ్యసభ మెంబర్ అడిగిండు, ఇయ్యలేకపోయారు కాబట్టి అక్కడ మంత్రి ఇవ్వాలంటే ఇక్కడ ఒకటి బేకాల. ఈయన ఒకటి బీగితే వేకెంట్ అవుతుంది, దాంట్లో ఇస్తాడు. ఆ పీకేదేదో ఉట్టి బీగితే ఇక ఆయన మీద మళ్ళీ పిచ్చోడు లేక ముద్రేసి, పిచ్చి కుక్క అని ముద్రేసి పీకొద్దు. దానివల్ల మీరు 45 సంవత్సరాల నుంచి మాది బడుగు బలహీన వర్గాల పార్టీ, తెలుగుదేశం అంటే బీసీల పార్టీ. ఎవడన్నా ఉండా బీసీ అధ్యక్షుడు ఇంతవరకు? లేనే లేడు. బీసీల పార్టీ అంటారు, బీసీల గొంతుకు వస్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను మార్పు కోసం పార్టీ పెట్టినా అంటాడు, నేను మార్పు కోసం రాజకీయాలు చేస్తున్నా అంటాడు. మార్పు కోసం రాజకీయాలు చేసేటప్పుడు ఒక బీసీ గొంతు కోసి ఇంకో మీ అన్నకి ఇయటం కాదు మార్పు అంటే. లేదంటే మీ అన్న కొడుకు సినిమా గేమ్ చేంజర్ తీస్తే ఆయనకి బెనిఫిట్ షోలు ఇవ్వటానికి ఆయన టికెట్ల ధర పెంచుకోవడానికి కాదు మీరు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అయింది. మీరు రాజకీయాలు చేసేది, మీ మార్పు అది కాదు అనేది ప్రజలు అడుగుతున్నారు. మొత్తానికైతే ఎవరో కానీ ఆ మంత్రి పాపం బడుగు బలహీన వర్గాల మంత్రి అత మొత్తానికి ఆంధ్రజ్యోతి వార్త రాసిందంటే దాంట్లో కత్తి కట్టినట్టే, దాంట్లో డౌటే లేదు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు వార్త రాసిండు అంటే దాని వెనక కుట్ర ఉంటుంది అనేది ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ప్రజలే స్వయంగా అంటున్నారు, ఓహో ఎవడో బలిపీఠం ఎక్కిత్తండు అయిపోయిందో అని కథ అని. ఆంధ్రజ్యోతిలో వార్తలు రాయరు యాంటీ గవర్నమెంట్, రాసిండు అంటే వాడిని బలిపీఠం ఎక్కించినట్టే ఉండు. ఇది ఎవరా మంత్రి ఏంటా సెటిల్మెంట్ అంటే బడుగు బలహీన వర్గాల మంత్రి, ఆయన ఒక బీసీ మంత్రి అన్నమాట. సరే మనం పేర్లు ఇప్పుడు తీసుకుంటే బాగోదేమో. ఆయన అయితే బలిపీఠం ఎక్కిస్తారు, ఆయనకు కూడా అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ రాసిండంటే దీని వెనక పెద్ద తతంగం ఉంది, కుట్ర ఉంది అనేది.